ఒక అప్డేట్. నార్మల్‌గా మనము ఇన్సూరెన్స్ పాలసీ చేశాక ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక ఫైనలైజేషన్‌కి టీవీసీ ఎంక్వైరీ పెడుతుంది. టీవీసీ అంటే టెలి వెరిఫికేషన్ కాల్. అంటే మీరు చెప్పిన దానికి, మీరు ప్రపోజల్ ఫార్మ్ ఫిలప్ చేసిన దానికి, మళ్ళీ కాల్ చేసినప్పుడు మీరు చెప్పిన దానికి 2 కామన్‌గా ఉండాలనమాట. దాన్ని టీవీసీ కాల్ అంటాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ప్రపోజల్ ఫార్మ్ ఫిలప్ చేసినప్పుడు, మీ ఓన్‌గా చేశారా లేదా ఏజెంట్‌గా ఫిలప్ చేసినప్పుడు, మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ ఫీడప్ అయి ఉంటుంది. ఫీడప్ అయిపోయినాక మీకు కంపెనీ ఒకసారి వెరిఫికేషన్‌కి మళ్ళీ కాల్ చేస్తుంది. ఫోన్ వెరిఫికేషన్. అంటే అది మీరే ఫిలప్ చేశారా? అంటే మీరు చేసింది మీకు తెలుసా? లేదా మీ ఏజెంట్ మీకు తెలియకుండా ఇంకేమన్నా ఎక్స్‌ట్రా విషయాలు గానీ, లేదా మీరు చెప్పింది చేయలేదా? అని ఇట్లాంటివి వెరిఫై చేస్తుందనమాట. దాన్ని వెరిఫికేషన్ కాల్ అంటాం. ఆ టెలి వెరిఫికేషన్ కాల్‌లో మీరు చెప్పేది ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసిన దానికి 2 టాలీ కావాలి. కామన్‌గా ఉండాలి. ఒకవేళ మీరు ప్రపోజల్ ఫామ్‌లో ఫస్ట్ టైమ్ ఫిలప్ చేసినప్పుడు మీరు ఏదో మర్చిపోయారు చెప్పలేదు. కానీ వెరిఫికేషన్ కాల్ చేసినప్పుడు మీరు అది మళ్ళీ గుర్తుకొచ్చి మీరు చెప్పారనుకోండి, అట్లాంటి టైంలో కంపెనీ పాలిసీని క్యాన్సల్ చేస్తుంది. అంటే మీకు ఇవ్వట్లేదనమాట. అందుకే మీరు ప్రపోజల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ అన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు రాసి పెట్టుకోండి. మీకు ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయా? ఏమైనా సర్జరీస్ ఏమైనా అయ్యాయా? మీకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఉంటే ఎప్పటి నుంచి ఉన్నాయి? దానికి ఏం మందులు వాడుతున్నారు? ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఫస్ట్ టైం ప్రపోజల్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడే చెప్పండి. లేదు అంటే దాని తర్వాత మీరు వెరిఫికేషన్ కాల్ వచ్చినప్పుడు చెప్తే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే కంపెనీ మీరు ఉద్దేశపూర్వకంగా చెప్పలేదని చెప్పేసి అనుకుంటుంది. మీకు పాలిసీ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే మీకు పాలిసీ రాకముందుకే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అందుకోసము టీవీసీ వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ టైం ఫామ్ ఫిలప్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్నీ గుర్తుపెట్టుకొని ఫిలప్ చేయండి. రెండిట్లో తేడా వస్తే మాత్రం కష్టం.